మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాజీ ప్రధాని సేవలను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్లోని నివాసంలో పీజేఆర్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. తెలంగాణ వాదానికి పీజేఆర్ బలమైన గొంతుకగా నిలిచారని అన్నారు రేవంత్ రెడ్డి. ఇక ఇటు సాగు భూమికే రైతు భరోసా ఇస్తామని మంత్రులు ప్రకటించారు. శాటిలైట్ సర్వే ద్వారా సాగు భూమిని గుర్తిస్తామని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘన నివాళులర్పించారు. ఏఐసీసీ హెడ్ ఆఫీస్లో మన్మోహన్ పార్థివ దేహానికి నివాళులర్పించారు సీఎం రేవంత్. మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, నేతలు మాజీ ప్రధాని కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాంగ్రెస్తో పాటు దేశానికి మన్మోహన్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ అంతిమయాత్రలో పాల్గొన్నారు సీఎం, మంత్రులు, ముఖ్య నేతలు. పేద ప్రజలకు అన్ని వేళలా అండగా నిలిచిన మహావ్యక్తి మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పీజేఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. 1994 నుంచి 1999 వరకు సీఎల్పీ నేతగా పీజేఆర్ ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గలమెత్తారని చెప్పారు. తెలంగాణ వాదానికి పీజేఆర్ బలమైన గొంతుకగా నిలిచారన్నారు రేవంత్. పేద ప్రజల గొంతుకగా అసెంబ్లీలో పీజేఆర్ తన గళాన్ని వినిపించారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పీజేఆర్ 17వ వర్ధంతి సందర్భంగా ఖైరతాబాద్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి పీజేఆర్ కృషి చేశారన్నారు. ఆనాడు భాగ్యనగరం మన హైదరాబాద్ మహానగరానికి సంబంధించి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పేదవారి గురించి, సామాన్య ప్రజానికాని గురించి నిరంతరం పోరాటం చేసిన వ్యక్తిగా, సొంత పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ రాజీ లేకుండా పోరాటం చేస్తూ ప్రజల గురించి ఆఖరి క్షణం వరకు కూడా పార్టీ కార్యక్రమంలో పాల్గొని వారు ప్రాణాలు వదలటం జరిగింది. మరి సిఎల్పి నాయకుడిగా పార్టీని నిలబెడుతూ మేమున్నామని ధైర్యం చెప్పిన మహానేత పి జనార్దన్ రెడ్డి గారు. పీజేఆర్ పేరు తలచని ఏ బీద గుండా ఈ రోజు కూడా హైదరాబాద్లో లేదు. మనం బీద ప్రజల ఇళ్లలోకి వెళితే దేవుడిలాగా పి జనార్దన్ రెడ్డి గారి ఫోటోలు కనబడతాయి. అనునిత్యం ప్రజల గుండెల్లో ఉండి ప్రజల శ్రేయస్సుకొచ్చి పాటుపడినటువంటి మహానాయకుడు. సంక్రాంతి నుంచి అమలు చేసే రైతు భరోసాపై హైదరాబాద్ సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వ్యవసాయ విస్తీర్ణాధికారులు ఎప్పటికప్పుడు రైతుల సమాచారం నమోదు చేయాలని ఆదేశించారు. ఉపగ్రహ డేటా ఆధారంగా సాగులో ఉన్న భూమి విస్తీర్ణం, సాగులో లేని భూమి విస్తీర్ణంతో పాటు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగైందో తేల్చాలన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఐకాన్ గా కొనసాగుతారని కొనియాడారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే పాస్ అయిందని గుర్తు చేశారు. Manmohan Singh ji is an icon. He bailed out the India from the debt trap, and Telangana bill is passed under his leadership, where basically nobody else would have been done it. So we can't find a person of such caliber. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలతో దేశాభివృద్ధి చేశారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రధానిగా పేదల కోసం ఎన్నో పథకాలు అమలు చేశారని చెప్పారు. రుణమాఫీ చేసిన రైతులను ఆదుకున్నారని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పేదలకు పని కల్పించారన్నారు జీవన్ రెడ్డి. మన్మోహన్ సింగ్ విధానాలనే ఇప్పటికీ అమలు చేస్తున్నారని చెప్పారు. కేవలం మన్మోహన్ సింగ్ గారు మాత్రమే సామర్థ్యం కలిగి ఉన్నాడు అనేటువంటి భావనతోని భారతదేశ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించటం, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరింప చేయడానికి సరళీకృత ఆర్థిక విధానంతో పాటుగా జాతీయ స్థాయిలో ఏకమొత్తంగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేయటం, వీళ్ళ గ్రామీణ ప్రాంతంలో నిరుపేద వర్గాలు ఉపాధి పొందుతున్నారని చెప్పారంటే అది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పక తప్పదని చెప్పండి. 30న తెలంగాణ అసెంబ్లీ సమావేశం కానుంది. మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కు అసెంబ్లీ సంతాపం తెలపనుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి లేఖలు పంపారు. ఒకరోజు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు ఉండే ఛాన్స్ కనిపిస్తోంది.